ఈసాట్కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఫ్లోరోసిస్కి పార్ట్ 2ని డిస్కస్ చేసుకున్నాం. ఇంతకు ముందు పార్ట్లో వి డిస్కస్డ్ అబౌట్ ఫ్లోరోసిస్ అనగానేమి, ఫ్లోరోసిస్కి సంబంధించినటువంటి రకాలు, ఫ్లోరోసిస్ సంబంధించిన వ్యాధుల గురించి చర్చించుకునే అంశంలో 3 రకాలైనటువంటి ఫ్లోరోసిస్లు ఉంటాయి అని చర్చించుకున్నాం. సెకండ్ పార్ట్లో వీఆర్ కంటిన్యూయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ యొక్క సమస్యలని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే ఫ్లోరిన్ రక్తంలోకి ప్రవేశిస్తుందో వాటి ద్వారా ఆర్బీసీ యొక్క ఆకారం మారుతుంది. సో వాస్తవానికి ఆర్బీసీ యొక్క ఆకారం బైకాన్కేవ్ షేప్లో ఉండవలసిన ద్విపుటాకారంగా ఉండాల్సినటువంటి ఆర్బీసీ ఆకారం మారిపోయి ఆ ఆకారం మారినటువంటి ఆర్బీసీని ఏమంటారంటే ఎచినోసైట్స్ అంటారు. ఇవి రక్తం యొక్క ప్రసరణలో కనిపిస్తాయి. ఈ ఎచినోసైట్స్ను ఫాగోసైటాసిస్కు గురవుతుంటాయి. సో జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే ఎచినోసైట్స్ ఏర్పడతాయో, వెనెవర్ ద ఎచినోసైట్స్ ఆర్ ఫార్మ్, ఎచినోసైట్స్ని మన శరీరంలోని రోగనిరోధక శక్తి ఏమనుకుంటుంది, ఇదేదో ఫారిన్ కంపోనెంట్, ఇది మన శరీరానికి సంబంధించింది కాదు, బయట నుంచి ఏదో వ్యాధికారకం వచ్చిందని చెప్పి ఆ ఆర్బీసీని, ఆకారం మారిన ఆర్బీసీ ఎచినోసైట్స్ని తినేస్తుంది. సో తద్వారా ఎచినోసైట్స్ ఫాగోసైటాసిస్కి లేదా గురవటం వల్ల తద్వారా ఆర్బీసీ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆర్బీసీ సంఖ్య తగ్గుతుందో దట్ విల్ లీడ్స్ టు ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ అనీమియాకు దారితీస్తుంది. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గటాన్ని ఏమన్నారు, లెస్ నెంబర్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనీమియా. సో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గడం మనం గమనించవచ్చు. ఇది ఫ్లోరైడ్ విషతుల్యత కారణంగా దీర్ఘకాలికంగా అస్వస్థతకు గురైన రోగుల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి దారితీస్తుంది. ఓకే, ఫ్లోరైడ్ విషతుల్యత. సో ఎప్పుడైతే విషతుల్యత గురవుతుందో, ఓకే, శరీరంలోని ఎముకల్లో ఫ్లోరోసిస్ పెరిగిపోవటం, రక్తంలో ఫ్లోరైడ్ ఉండటం వల్ల ఇది దీర్ఘకాలికంగా అస్వస్థతకు గురై ఆ రోగులలో హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి దారితీస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాస్తవానికి బైకాన్కేవ్ షేప్లో ఉండాల్సిన ఆర్బీసీ, దాని యొక్క ఆర్బీసీ యొక్క ఆకారం ఇలా సర్క్యులర్ ఆకారంలో ఏదో ఒక ఆకారంలో. సో దీన్ని ఏం చేస్తున్నాయి, మన శరీరానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ వీటిని చంపేస్తుంది. ఎప్పుడైతే ఈ యాంటీబాడీస్ వీటిని చంపేస్తున్నాయో తద్వారా ఆర్బీసీ యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఆర్బీసీ సంఖ్య తగ్గిందంటే విచ్ ఈస్ నథింగ్ బట్ హిమోగ్లోబిన్ యొక్క స్థాయిలు తగ్గిపోయినట్టే కదా. సో హిమోగ్లోబిన్ యొక్క స్థాయి తగ్గిందంటే, సో శరీరంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి ఆక్సిజన్ వెళ్ళడం గణనీయంగా తగ్గిపోయినట్టే. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్. మరియు మూత్రనాళం యొక్క వ్యక్తీకరణలు మూత్ర పరిమాణంలో చాలా తక్కువగా ఉంటుంది. పసుపు ఎరుపు రంగులో మరియు ఈ ప్రాంతంలో దురద సంభవిస్తుంది. సో వాస్తవానికి లేత పసుపు రంగులో ఉండవలసినటువంటి మూత్రం పసుపు మరియు ఎరుపు అంటే ముదురు పసుపు రంగులోకి మారటం మరియు ఆ ప్రాంతంలో మూత్ర విసర్జన ప్రాంతంలో దురద సంభవించడం గమనించవచ్చు. మరియు రక్తనాళాల క్యాల్సిఫికేషన్, ఇది చాలా ప్రమాదకరమైన అంశంగా చెప్పారు. సో క్యాల్సిఫికేషన్ అంటే ఏంటంటే, సో రక్తనాళాల లోపలి భాగంలో కాల్షియం అక్యూములేట్ అవటం. సో రక్తనాళాల లోపలి భాగంలో కాల్షియం ఏర్పడితే సో లోపల ఉన్నటువంటి ప్రాంతం బాగా తగ్గిపోతుంటుంది. సో ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఆర్బీసీ తగ్గిపోతుంది మరియు రక్తనాళాలు బాగా గట్టి పడిపోతాయి. సో తద్వారా రక్తం యొక్క ప్రసరణ ఆగిపోతుంది. తద్వారా ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ తాగే వ్యక్తి ఉన్నాడు. సిగరెట్ తాగటం వల్ల ఏమవుతుంది, అతని రక్తంలో ఉన్నటువంటి క్యాల్సిఫికేషన్ జరుగుతుంది. క్యాల్సిఫికేషన్ అంటే ఏం జరుగుతుంది, కాల్షియం రక్తనాళాల లోపలి పొరల్లో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే అలా కొన్ని సంవత్సరాల పాటు లోపల లేయర్లో కాల్షియం డిపాజిట్ అయ్యి లోపల ఉన్నటువంటి వాల్యూమ్ ఇంత ఉండాల్సినటువంటి పరిణామం తగ్గిపోతుంది. ఎప్పుడైతే రక్తం ప్రవహించే ప్రాంతం తగ్గిపోతుంది, తద్వారా ఏమవుతుంది, రక్తనాళాలు గట్టిగా చిక్కబడిపోతాయి. సో తద్వారా గట్టిపడతాయి. సో రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. సో తద్వారా ఏమవుతుంది, రక్తనాళాలు రక్తాన్ని ప్రసరించడానికి నిరోధించవచ్చు. సో ఇది కూడా ఫ్లోరోసిస్లోని అత్యంత ప్రమాదకరమైన అంశంగా చెప్పవచ్చు. ఈ వ్యక్తీకరణలలో చాలా వరకు నిస్సందేహంగా నిర్దిష్టమైనవి కావు, కానీ ఫ్లోరోసిస్ స్థానిక ప్రాంతాల్లో నివసించే వారిలో అవి సంభవించడం అనుమానానికి అప్రమత్తం చేస్తుంది. అంటే ఇది ఈ ప్రాబ్లం ఉన్న కాల్సిఫికేషన్ ప్రాబ్లం ఉన్న అందరిలోనూ ఫ్లోరోసిస్ ఉన్నట్టు కాదు, కానీ ఫ్లోరోసిస్ ఉన్న అందరిలోనూ
ఈ కాల్సిఫికేషన్ కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కేసులను ముందస్తుగా గుర్తించడంలో ఈ ముందస్తు హెచ్చరిక సంకేతాలు చాలా వరకు సహాయపడతాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ముందస్తు హెచ్చరికలు అంటే రక్తనాళాల యొక్క కాల్సిఫికేషన్ అనేది ఈ తీవ్రమైనటువంటి సమస్యను గుర్తిస్తుంది. సో ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గనక ఈ కాల్సిఫికేషన్ గుర్తిస్తే సో ముందస్తుగా లేదా తక్షణ జోక్య కార్యక్రమం అంటే వెంటనే వారికి సురక్షితమైన తాగునీటిని అందించడం వల్ల స్వల్ప వ్యవధిలోనే ఉపశమనాన్ని అందించడం వల్ల అవుతాం. సో కాల్సిఫికేషన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎర్లీ వార్నింగ్ సిమ్టమ్గా చెప్పవచ్చు. సో ఎప్పుడైతే కాల్సిఫికేషన్ గమనించావో వెంటనే యూ కెన్ ఏబుల్ టు అట్రిబ్యూట్ సమ్ మోర్ ఫీచర్స్ టు దోస్ పీపుల్. వాళ్ళకి చాలా ఎక్కువ మోతాదులో సో కాల్సిఫికేషన్ ఉన్న వ్యక్తుల్లో సురక్షితమైన తాగునీటిని అందించడం వల్ల స్వల్ప వ్యవధిలోనే గణనీయమైనటువంటి ఉపశమనాన్ని అందించవచ్చు. ఆహారం, నీరు, గాలి మరియు టూత్పేస్ట్ను అధికంగా వినియోగించడం వలన కూడా ఫ్లోరైడ్ అధికంగా సంభవిస్తుంది లేదా ఫ్లోరోసిస్ సంభవిస్తుంది. మీరు వాడే టూత్పేస్ట్లో మీరు ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్లో మీరు తప్పనిసరిగా చూడాల్సిన అంశం ఏంటంటే ఫ్లోరైడ్ మీ పేస్ట్లో ఉందా. సో ఫ్లోరైడ్ ఉంటే ఆ పేస్ట్ని ఎక్కువ సార్లు వినియోగించకుండా చాలా తక్కువ మోతాదులోనే వినియోగించాలి. రీజన్ ఏంటంటే సో పేస్ట్ని ఎక్కువ సార్లు వినియోగించడం కూడా ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఫ్లోరినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆహారం ద్వారా ఇండస్ట్రియల్ ఫ్లోరైడ్ రావచ్చు, నీటి ద్వారా ఇండస్ట్రియల్ ఫ్లోరైడ్ రావచ్చు, గాలి ద్వారా రావచ్చు. మరియు టూత్పేస్ట్ను అధికంగా ఉపయోగించడం వంటి బహుళ వనరుల నుంచి కూడా ఫ్లోరైడ్ను అధికంగా తీసుకోవడం ద్వారా ఫ్లోరోసిస్ సంభవిస్తుంది. ఏదేమైనా త్రాగునీరు అత్యంత ముఖ్యమైన వనరు. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఒక మాదిరి స్థాయి దీర్ఘకాలికంగా లీటర్కు 1.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ నీటిలో ఫ్లోరైడ్ కొరకు మార్గదర్శక WHO ఆధారిత స్టాండర్డ్ లీటర్కు 1.5 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఒక వాటర్లో ఉంటే ఆ సందర్భాన్ని మనం ఫ్లోరోసిస్గా చెప్పవచ్చు. ఓకే, త్రాగునీరు అత్యంత ముఖ్యమైన వనరు. ఒక మాదిరి స్థాయి దీర్ఘకాలికంగా 1.5 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ ఒక ప్రాంతంలో ఉంటే దట్ కెన్ లీడ్స్ టు ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఫ్లోరోసిస్ అని చెప్పవచ్చు. ఫ్లోరైడ్కు తీవ్రమైన అధిక స్థాయి బహిర్గతం చాలా అరుదు మరియు సాధారణంగా త్రాగునీరు ప్రమాదవశాత్తు కలుషితం కావటం లేదా మంటలు లేదా విస్ఫోటనాల వల్ల సంభవిస్తుంది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా భౌగోళిక మూలానికి చెందింది. సో నేల నుంచే ఎక్కువ ఫ్లోరైడ్ వాటర్లోకి యాడ్ అవుతుంది. సో భూమి నుంచి వచ్చినటువంటి ఫ్లోరైడ్ ద్వారా వచ్చిన ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. అంతేగాని సో పరిశ్రమల నుంచి వచ్చినటువంటి ఫ్లోరోసిస్ కావచ్చు, టూత్పేస్ట్ నుంచి వచ్చినటువంటి ఫ్లోరోసిస్ అంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించకపోవచ్చు కానీ ప్రమాదకరమైనవి. సో ఫ్లోరైడ్కు తీవ్రమైన అధిక స్థాయి బహిర్గతం చాలా అరుదు మరియు సాధారణంగా తాగునీరు కొన్నిసార్లు తాగునీరు ప్రమాదవశాత్తు కలుషితం కావటం కావచ్చు, లేదా మంటలు లేదా విస్ఫోటనాల వల్ల సంభవించడం ఫ్లోరోసిస్ ఉండొచ్చు. కానీ నీటిలో ఫ్లోరైడ్ మాత్రం భూమి నుండి నీటికి సంక్రమించడం ద్వారా ఎక్కువగా కనిపిస్తుంది. అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న నీరు ఎక్కువగా ఎత్తైన పర్వతాల అడుగున మరియు సముద్రంలో భౌగోళిక నిక్షేపాలను సేకరించే ప్రాంతాల్లో కనిపిస్తుంది. సో అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఒక ప్రాంతంలో అధిక స్థాయిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఎత్తైన పర్వతాల అడుగు ప్రాంతంలో సముద్రంలో భౌగోళిక నిక్షేపాలను సేకరించే ప్రాంతాల్లో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు గుర్తించిన త్రాగునీటి ఫ్లోరైడ్ లీటర్కు 0.2 నుంచి 48 మిల్లీగ్రాములు, తక్కువ అంటే 0.2 మిల్లీగ్రామ్స్, అత్యధికంగా అంటే 48 మిల్లీగ్రాముల వరకు ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఫ్లోరైడ్ యొక్క వాంఛనీయ పరిమితి 1.5 మిల్లీగ్రామ్స్ లేదా 1 ppmగా చెప్పవచ్చు. నెక్స్ట్, వీటితో పాటుగా సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పాం, అసలు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఫ్లోరోసిస్. ఫస్ట్ ఫ్లోరోసిస్ అంటే చెప్పుకున్నాం, ఎఫెక్ట్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫ్లోరోసిస్ చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ ఫ్లోరోసిస్లో ఈ ఒక్కొక్క రకమైనటువంటి ఫ్లోరోసిస్ ఎటువంటి ప్రభావాలను చూపుతుందో చెప్పుకున్నాం. మరియు ఇతర ప్రమాద కారకాలు వడ్డించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రెడీ టు కుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడీ టు ఈట్ ఫుడ్ మెటీరియల్ కావచ్చు, రెడీ టు కుక్ ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు, వాటిలో ఎక్కువ మోతాదులో మనకి ఫ్లోరోసిస్ ఉండొచ్చు. పానీయాలు, సో ప్యాక్డ్ కంటెంట్ క్యాన్స్ ఉంటాయి చూసారా, సో
టిన్స్, అల్యూమినియం టిన్స్లో ఉన్నటువంటి ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు, స్నాక్స్లో ఉన్నటువంటి బ్లాక్ రాక్ సాల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాల్ట్స్లో బ్లాక్ రాక్ సాల్ట్ కలుపుతారు, లేదా కాలా నమక్. కాలా నమక్లో 157 ppm ఉంటుంది. సో లిమిట్ ఎంత? 1 ppm. సో రాక్ సాల్ట్ చాలా ఈ మధ్య చాలా ఎక్కువగాను చాలా ఆరోగ్యానికి మంచిదని తీసుకుంటున్నారు, కానీ రాక్ సాల్ట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. కాలా నమక్ లేదా రాక్ సాల్ట్. కాలా నమక్లో ఫ్లోరైడ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది నాన్న? 157 ppm ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత ఉండాలని చెప్పింది? 1 ppm కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పింది. సో రాక్ సాల్ట్ కావచ్చు, కాలా నమక్ కావచ్చు. సో ఏదో అందరూ పాటిస్తున్నారు, నేను కూడా పాటిస్తున్నానని అనుకోకూడదు. ఏదైనా ఒక అంశాన్ని నువ్వు పాటించాలనుకున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఈ కాలా నమక్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే, సో అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తుంది. దాంట్లో న్యూస్ లెటర్స్ కూడా ఉంటే న్యూస్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ న్యూస్ లెటర్స్లో నీకు ప్రతి వారం, ప్రతి మంత్ నీకు మ్యాగజైన్స్ నీ మెయిల్కి అటాచ్ చేసి పంపిస్తుంటారు. సో అంత ఉచితంగా సమాచారం ఉన్నా కూడా కొన్ని ఎవరో పాటిస్తున్నారు లేదా ఎవరో చేస్తున్నారని బ్లైండ్గా చేయకూడదు, ఎందుకంటే నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. సో కాలా నమక్ అనేది 157 ppm ఫ్లోరైడ్ అంటే వాస్తవం చాలా తీవ్రమైన వాల్యూమ్. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ప్రమాదం, కానీ 157 ppm. మరియు ఎర్రరాతి లవణాలు అధికంగా ఉంటాయి. పొగాకు మరియు సుపారీ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ తంబాకు మరియు ఈ వక్క పలుకులు వంటి వాటిలో కూడా మనకి ఫ్లోరైడ్ సంబంధిత పదార్థాలు ఉంటాయి. ఒకటి, మన సహజ సిద్ధంగా మనం తీసుకునే ఆహారం ఎప్పుడూ కూడా రంగులలో ఉండదు. రంగు చాలా మెరిసే రంగుల్లో కానీ, బాగా గోల్డెన్ కలర్లో కానీ, సిల్వర్ల కలర్లో కానీ ఉందంటే అది ఆహారపు కల్తీకి సంబంధించినటువంటి పదార్థం అనే చెప్పుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ మిల్క్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిల్క్ని ఏదైనా మిల్క్తో చేసిన స్వీట్ని దానిపైన ఏదైనా కలర్స్ యాడ్ చేసినప్పుడు, సో కలర్ ఈజ్ నథింగ్ బట్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాదు కదా. సో కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాలా నమక్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఫ్లోరోక్వినోలోన్ యాంటీబయాటిక్స్. కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్, ఫ్లోరోక్వినోలోన్ యాంటీబయాటిక్స్ కావచ్చు, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని యాంటీ ఫంగల్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, స్టెరాయిడ్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులకు ఉపయోగించే మందులు, యాంటాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి యాంటాసిడ్లు కావచ్చు, బోలు ఎముకల వ్యాధి, ఎముకలు గుల్లబారినటువంటి వారికి ఇచ్చేటువంటి మందులు కావచ్చు, ఓటోస్క్లీరోసిస్ కోసం మందులు వంటి కొన్ని ఔషధాలను తీసుకోవటం ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. నిర్దిష్టమైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి ఔషధాలను తీసుకోకూడదు. మన సొంత విచక్షణ మన సొంత వైద్యం ఎప్పుడు పనికిరాదు. ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తుల్లో ఒకళ్ళైనటువంటి స్టీవ్ జాబ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడినప్పుడు అతనికి వైద్యులు చాలా అంటే అప్పట్లో అతను వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ప్రపంచంలో. సో వైద్యులు అతని యొక్క ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి చికిత్సను అందిస్తే హీ వెంట్ ఫర్ గెటింగ్ ఆయుర్వేద లేదా తన సొంత వైద్యాన్ని పాటించడం వల్ల సో ఆ స్టేజ్ తిరగబెట్టి కీమోథెరపీ ద్వారా కూడా చికిత్సను అందించలేని స్థాయికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా వైద్యుడు కన్నా ఎప్పుడు మనం గొప్ప కాదు. సో వైద్యుడి యొక్క పర్యవేక్షణలో మాత్రమే బిళ్ళలు తీసుకోవాలి. సో ఒక ట్యాబ్లెట్ తీసుకోకపోయినంత మాత్రాన ఏమవుతుందంటే ఆ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ బీ వెరీ కాషియస్. ఈ డ్రగ్స్ అన్ని రకాలైనటువంటి మందుల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరైడ్ కంటెంట్. సో ఇటువంటి మందులు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా యాంటాసిడ్లు, ప్రతి ఒక్కళ్ళు యాంటాసిడ్లు మింగడు. వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ యూ షుడ్ నాట్ టేక్ ఈవెన్ ఏ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ యాంటాసిడ్స్. ఫ్లోరైడ్ కలిగి ఉన్న అనేక ఇతర ఔషధాలు కాలక్రమేణా ఫ్లోరైడ్ విషతుల్యతకు దోహదం చేస్తాయి. సో తక్కువ వాల్యూమే అది రోజు అక్యుములేట్ అవ్వటం వల్ల, రోజు తీసుకోవటం వల్ల ఆ ఫ్లోరైడ్ శరీరంలోని విషపూరితంగా మారే అవకాశం ఉంది. కాల్షియం లోపం లేదా పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు దంత మరియు అస్థిపంజర ఫ్లోరోసిస్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాల్షియం లోపం వల్ల లేదా పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు దంత ఫ్లోరోసిస్ మరియు అస్థిపంజర ఫ్లోరోసిస్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్లు, ఓకే,
ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకున్న తర్వాత నిమిషాల్లోనే ఫ్లోరైడ్ శోషణ జరుగుతుంది. ఎందుకని అంటే మన నోటిలో ఉన్నటువంటి రక్తకేశ నాళికలు ఎక్కువ మోతాదులో ఆహారాన్ని శోషించుకునే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే రక్తకేశ నాళికలు ఉంటాయి అక్కడ శోషణ ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే వాల్యూమ్ కొద్దిగా మనం దాన్ని బయటికి స్పిట్ ఇట్ అవుట్ ఊసేసినప్పటికీ జరగాల్సిన శోషణ అంతా జరిగిపోతూ ఉంటుంది. సో అందుకని టూత్పేస్ట్ తీసుకునేటప్పుడు దానిలోని ఇంగ్రీడియంట్స్ తప్పనిసరిగా చెక్ చేయాలి. సో వాళ్ళు వాడారు వీళ్ళు వాడారు కదా, బికాస్ యువర్ హెల్త్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ యూ. కాబట్టి సో ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకున్న తర్వాత నిమిషాల్లోనే ఫ్లోరైడ్ శోషణ జరుగుతుందని భారతదేశానికి చెందినటువంటి వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. ఫ్లోరైడ్ కోసం విశ్లేషించినప్పుడు నోటి కుహరం నుంచి లాలాజలం కూడా అధిక కంటెంట్ ఫ్లోరైడ్ కంటెంట్ బహిర్గతం చేస్తుంది. సో కొన్ని శీతల పానీయాల్లో కూడా ఫ్లోరిన్ చాలా ఎక్కువగా ఉంటూ వస్తున్నది. నెక్స్ట్ టీ, ఓషన్ ఫిష్, సముద్రపు చేపలు, జెలాటిన్, చికెన్ యొక్క చర్మం, ఫ్లోరినేటెడ్ ఉప్పు, కోత అనంతరం ఫిమిగంట్లతో కలుషితమైన ఆహారం. ఫర్ ఎగ్జాంపుల్ వరి కోత తర్వాత సమీప ప్రాంతంలో ఎవరైనా ఆ ప్రాంతంలో ఏదైనా ఒక రసాయన పదార్థాలను అప్లై చేసినప్పుడు ఆ రసాయన పదార్థాలు ఆహారం మీద స్ప్రెడ్ అయినప్పుడు కావచ్చు, కోత అనంతర ఫిమిగంట్లతో కలుషితమైన ఆహారం. సో వాట్ ఈస్ దట్ కెమికల్ అంటే సల్ఫ్యూరిల్ ఫ్లోరైడ్ మరియు పురుగు మందులు సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్, Na3AlF6 దీన్ని ద్రాక్ష మీద ఉపయోగిస్తారు వంటి ఫ్లోరైడ్ అధికంగా ఉండే ఆహార పదార్థాల వలన ఫ్లోరోసిస్ చాలా తీవ్రంగా సంభవించే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఉంటుంది? టీలో ఉంటుంది, ఓషన్ ఫిష్లో ఉంటుంది, జెలాటిన్లో ఉంటుంది, చికెన్ యొక్క స్కిన్లో ఉంటుంది, ఫ్లోరినేటెడ్ సాల్ట్లో ఉంటుంది, కోత అనంతరం ఉపయోగించేటువంటి ఫిమిగెంట్లలో ఉంటుంది, సల్ఫ్యూరిల్ ఫ్లోరైడ్, సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్ Na3AlF6 వంటి వాటిని ద్రాక్ష మీద ఉపయోగిస్తారు. వీటిలో ఫ్లోరైడ్ యొక్క కంటెంట్ లేదా ఫ్లోరైడ్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా సిగరెట్ పొగ మరియు పారిశ్రామిక కాలుష్యంతో సహా ఏదైనా ఇతర పర్యావరణ వనరుల నుండి ఫ్లోరైడ్, ఉదాహరణ ఉక్కు, అల్యూమినియం, ఎనామిల్, కుండలు, గాజు, ఇటుకలు, ఫాస్ఫేట్ ఎరువులు మరియు శక్తి, వెల్డింగ్, నీటి ఫ్లోరైడ్ ప్లాంట్ల ద్వారా కూడా ఫ్లోరైడ్ సంక్రమిస్తుంది. శీతలీకరణ, సో రిఫ్రిజిరెంట్ల ద్వారా ఫ్లోరోసిస్ రావచ్చు. తుప్పుని తొలగించడానికి రస్ట్ని రిమూవ్ చేసేటువంటి పదార్థాల ద్వారా ఫ్లోరోసిస్ రావచ్చు. చమురు శుద్ధి కర్మాగారాల ద్వారా ఫ్లోరోసిస్ రావచ్చు. ప్లాస్టిక్ల ద్వారా ఫ్లోరోసిస్ రావచ్చు. ఫార్మాస్యూటికల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్, యాంటాసిడ్ల ద్వారా ఫ్లోరోసిస్ వస్తుంది. టూత్పేస్ట్ల ద్వారా, కెమికల్స్ మరియు ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమల నుంచి వచ్చే దుమ్ము మరియు పొగలో ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైన కారకాల ద్వారా ఫ్లోరోసిస్ సంభవిస్తుంది. సో మరియు వీటితో పాటుగా క్రొవ్వు అధికంగా ఉండే ఆహారాలు ఎముకల్లో ఫ్లోరైడ్ నిక్షేపణను పెంచుతాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఫ్యాట్కి ఫ్లోరిన్కి రిలేషన్ ఏంటంటే, సో ఫ్లోరిన్ ఈజ్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ కాంపోనెంట్. కాబట్టి అంటే క్రొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినటం, ఆ క్రొవ్వు వల్ల ఏమవుతుంది, క్రొవ్వు ఎక్కువగా ఉంటే ఆ క్రొవ్వులో ఆ ఫ్లోరిన్ కరిగే సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఫ్లోరిన్ కరిగే సామర్థ్యం పెరుగుతుందో తద్వారా ఫ్లోరైడ్ నిక్షేపణ పెరుగుతుంది. సో క్రొవ్వు అధికంగా ఉండే ఆహారాలు ఎముకల్లో ఫ్లోరైడ్ నిక్షేపణను పెంచుతాయని నివేదించబడింది. ఫ్లోరోసిస్ దాని తీవ్రమైన రూపాల్లో, సో వేరెవర్ ఇట్ మే బి, ఫ్లోరోసిస్ యొక్క తీవ్రమైన రూపాల్లో ఎక్కువగా ప్రపంచంలోని ఒక నిర్దిష్ట వాతావరణ ప్రాంతానికి పరిమితం చేయబడిందని కూడా తెలుసు. సో ప్రపంచంలో మనం చెప్పుకున్నట్లు, సో కొన్ని బెల్ట్లో జోర్డాన్ నుంచి కెన్యా వరకు అని, సో అలా కొన్ని బెల్ట్లో మాత్రమే ఫ్లోరైడ్ ఉంది. పాక్షిక శుష్క ఉష్ణమండల పరిస్థితులు ఉన్న ప్రాంతాలు మరి ఈ ప్రాంతాల్లో తాగునీటి ఎక్కువగా ఉన్నాడు. సో వాస్తవానికి భూగర్భ నీటిని ఎక్కువగా వినియోగించే ప్రాంతాలలోనే ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది. ఎందుకని భూగర్భ నీటిని వినియోగించడం? సో ఆ ప్రాంతాల్లో సరైనటువంటి కాల్వల ద్వారా లేదా నదీ ప్రవాహాల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు లేవు. సో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా కావచ్చు, లేదా మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, సో ఈ ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఆ ఫ్లోరైడ్ సమస్యను తొలగించడానికి చాలా విస్తృతమైన కృషి చేస్తుందని చెప్పచ్చు. అంటే మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫ్లోరోసిస్ని అధిగమించడానికి డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ నుంచి కనుక ప్రజలను డైవర్ట్ చేయగలిగితే, సో ఆటోమేటిక్గా ఈ ఫ్లోరోసిస్
పరిస్థితి నుంచి అధిగమించినట్టే. సో ఒక సర్వే ప్రకారం భారతదేశం భూగర్భ జలాలను ఎంత మోతాదులో అయితే తీసుకుంటుందో ఆఫ్రికా, అమెరికా రెండు అమెరికాలు, ఉత్తర మరియు దక్షిణ అమెరికాలు, ఆఫ్రికా 3 ఖండాలలో ఎంత గ్రౌండ్ వాటర్ అయితే తీసుకుంటారో అంత భారతదేశం నుంచే తీసుకుంటున్నారు గ్రౌండ్ వాటర్. అంటే మీరు గమనించాల్సింది, ఎక్కడైతే భూగర్భ నీటిని రహితంగా వినియోగిస్తారో అక్కడ ఫ్లోరోసిస్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. సో భూగర్భ జలాల యొక్క విచక్షణారహితమైన వినియోగాన్ని అరికట్టాలి. సో మరియు నీరు తక్కువగా వినియోగించే శీతల ప్రాంతాల్లో వారి ప్రత్యర్థులతో పోలిస్తే జనాభా ఈ వ్యాధికి ఎక్కువగా గురి అయినప్పటికీ 2 ప్రాంతాల్లో నీటిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఒకే విధంగా ఉండవచ్చు. సో కొన్ని ప్రాంతాల్లో నీరు తక్కువ, శీతల ప్రాంతాల్లో ప్రజలకు కూడా ఫ్లోరోసిస్ ఉండొచ్చు, మరియు భూగర్భ నీటిని ఉపయోగించే వారిలో కూడా ఉండొచ్చు. కానీ సమస్య అరికట్టడం శీతల ప్రాంతాల్లో ఉన్న వారిలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ ఇష్యూ అయినా, లేకపోతే భూగర్భ జలాలను ఉపయోగించే వ్యక్తుల్లో ఫ్లోరోసిస్ అయినా, ఇద్దరిలో ఒకే రకమైనటువంటి తీవ్రత ఉండవచ్చు. దంతాలు ఏర్పడుతున్నప్పుడు జీవితం యొక్క మొదటి 10 సంవత్సరాల్లో ఫ్లోరోసిస్ బహిర్గతమైనప్పుడు మాత్రమే డెంటల్ ఫ్లోరోసిస్ సంభవిస్తుంది. సో చిల్డ్రన్లో దంతాలు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఏర్పడతాయో, దంతాలు ఏర్పడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడే ఈ ఫ్లోరోసిస్ ఇష్యూ జరుగుతుంది. చైనాలో ఫ్లోరైడ్ విషతుల్యత దీనితో సంభవిస్తుంది. ఇటుక, టీ మరియు బొగ్గు బ్రికెట్స్తో మిరపకాయలు మరియు మొక్కజొన్నను ఎండబెట్టే సమయంలో ఫ్లోరైడ్తో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవటం. సో ఫ్లోరోసిస్కి ప్రధానమైనటువంటి కారణాల్లో మనం ఇండస్ట్రియల్ ఫ్లోరోసిస్ చెప్పుకున్నాం, వాటర్ రిలేటెడ్ ఫ్లోరోసిస్ చెప్పుకున్నాం, ధూమపానం ద్వారా ఫ్లోరోసిస్ వస్తుందని చెప్పుకున్నాం, మరియు కల్తీ ఆహారం ద్వారా, లేదా కలుషితమైన ఆహారాన్ని భుజించడం ద్వారా కూడా ఫ్లోరోసిస్ సంభవిస్తుంది. ఫ్లోరైడ్ తీసుకున్న తర్వాత, అసలు ఫ్లోరోసిస్ తీసుకున్న తర్వాత మన శరీరంలోకి ఆ ఫ్లోరిన్ ఎలా ప్రవేశిస్తుంది? ఫ్లోరైడ్ నోటిలోని రక్తనాళం, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు నాలుక కింద కావచ్చు, మన నోటిలో అనేక భాగాల్లో చాలా సూక్ష్మమైనటువంటి రక్తకేశ నాళికలు ఉంటాయి. సో వాటి ద్వారా, లేదా జీర్ణాశయ అంతర మార్గం ద్వారా, అంటే చిన్న ప్రేగులు కావచ్చు, పెద్ద ప్రేగులు కావచ్చు, జీర్ణాశయం ద్వారా, వాటిలో ఉన్నటువంటి అనేక రక్తనాళాల ద్వారా ఈ ఫ్లోరైడ్ రక్తం శరీరంలోకి ప్రవేశించి ఇది శరీరంలోని వివిధ అవయవాలు మరియు కణజాలాలకు చేరుతుంటుంది. ఎక్కడ చేరుతుంది? శరీరంలోని అనేక రకాలైన అవయవాలకు మరియు అనేక రకాలైనటువంటి కణజాలాలకు చేరుకుంటుంది. ఓకే, సో జీర్ణాశయ అంతర మార్గం ద్వారా 2 రకాలుగా, నోటిలో ఉన్నటువంటి అనేక రక్తకేశ నాళికల ద్వారా మరియు లేదా జీర్ణాశయ అంతర మార్గం ద్వారా శరీరంలోకి ఈ ఫ్లోరిన్ ప్రవేశించి ఇది శరీరంలోని వివిధ అవయవాలు మరియు కణజాలాలకు చేరుకుంటుంది. నెక్స్ట్, ఫ్లోరైడ్ అనేది విద్యుదాత్మక మూలకం కావటం వల్ల రుణావేశం కలిగిన కాల్షియం వంటి ధనావేశ అయాన్ల ద్వారా ఆకర్షించబడుతుంది. సో ఫ్లోరిన్ అనేది రుణ ఆవేశం కలిగిన పదార్థం. సో మూలకం ఇది ధనావేశం కలిగినటువంటి కాల్షియం వంటి ధనావేశిత మూలకంతో ఆకర్షించబడుతుంది. కాల్షియం ఎక్కడ ఉంటుంది? ఎముకల్లో కాల్షియం ఉంటుంది, రక్తంలో కాల్షియం ఉంటుంది. అసలు శరీరంలోని దాదాపుగా అన్ని భాగాల్లో కాల్షియం ఉంటుంది. శరీరంలోని అనేక జీవక్రియలకు ముఖ్యమైనటువంటి మూలాధార మూలకం కాల్షియం చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగాను, ఈ క్రింది మూలకాల్లో ఏ మూలకం పలానా పనిచేస్తుంది అన్నట్టు. ఆప్షన్స్లో కాల్షియం ఉంటే డెఫినెట్గా కాల్షియం, ఎందుకంటే కాల్షియం లేకుండా అసలు ఏ పని కూడా జరగదు. ఎముకలు ఏర్పడాలన్నా, రక్తం ఏర్పడాలన్నా, నాడీ కణాలు ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసరణం జరగాలన్నా, విటమిన్ డి ఏర్పడాలన్నా, దంతాలు ఏర్పడాలన్నా, మెదడు యొక్క సంక్షిప్తమైన సమాచారం వెళ్ళాలన్నా అత్యంత ముఖ్యమైన మూలకం ఏంది? కాల్షియం. ఇప్పుడు శరీరంలో అనేక చోట్ల కాల్షియం ఉంది. కాల్షియం యొక్క ఛార్జ్ ఏమని చెప్పుకున్నాం? కాల్షియం పాజిటివ్ ఛార్జ్. ఫ్లోరిన్ ఏ ఆవేశాన్ని కలిగి ఉంది? రుణావేశాన్ని కలిగి ఉంది. సో ఎప్పుడైతే మన శరీరంలోకి ఫ్లోరిన్ వస్తుందో అది నెగటివ్ ఛార్జ్ కలిగినటువంటి ఫ్లోరిన్, పాజిటివ్ ఛార్జ్ కలిగినటువంటి కాల్షియం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అతుకుబడుతుంది. సో మ్యాగ్నెట్ ఎలాగైతే 2 ఆకర్షించబడతాయో, ఈ శరీరంలో ఉన్నటువంటి కాల్షియం ఎక్కడ ఏ ప్రాంతాల్లో కాల్షియం అయితే ఉంటుందో ఆయా ప్రాంతాలకు ఫ్లోరిన్ వెళ్ళి తనంతట తాను ఆవేశపడుతుంది, ఆకర్షించబడుతుంది. ఎముక మరియు దంతాలు శరీరంలో అధిక మొత్తంలో కాల్షియం కలిగి ఉంటాయి. సో గరిష్ట మొత్తంలో ఫ్లోరైడ్ని ఆకర్షిస్తాయి. ఎక్కడెక్కడైతే కాల్షియం ఉంటుందో ఆయా ప్రాంతాల్లోకి మన యొక్క ఫ్లోరైడ్ వెళ్ళి ఆకర్షించబడుతుంది. మరియు తద్వారా ఏమవుతుంది? కాల్షియం ఫ్లోరోపటైట్ స్ఫటికాలుగా నిక్షిప్తుంది. అదే సమయంలో ఎముక మరియు పంటిలోని కొన్ని ప్రాంతాల నుండి
కాల్షియం కోల్పోతుంది. సో కొత్తగా ఏర్పడిన కాల్షియం శోషించుకోలేదు. ఆల్రెడీ ఫ్లోరైడ్ మరియు కాల్షియం కలిసి ఎముకల యొక్క దృఢత్వానికి, దంతాల యొక్క దృఢత్వాన్ని, రక్తం యొక్క దృఢత్వానికి కారణమయ్యి రక్తం చిక్కబారిపోతుంది. ఎముకలు బాగా దృఢంగా అంటే స్టిఫ్గా తయారవుతాయి. వాటి యొక్క స్టిఫ్ మూమెంట్ ఆగిపోతుంది. సో మరియు కీళ్ళ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కీళ్ళ యొక్క మూమెంట్కి అవసరమైన మూలకం కూడా కాల్షియం. అక్కడ కూడా కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో. ఆ కాల్షియం కూడా ఈ ఫ్లోరైడ్ వల్ల, సో కాల్షియం ఫ్లోరాపటైట్ స్ఫటికాలుగా నిక్షిప్తమవటం వల్ల ఈ కండరాలు బాగా కఠినతరమవుతాయి. రోగ నిర్ధారణ సమయంలో ఫ్లోరైడ్ ఉన్న అన్ని పదార్థాలను పరిహరించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తున్నాం. అసలు ఫ్లోరోసిస్ ఉందా లేదా, ఈ వ్యక్తికి ఫ్లోరోసిస్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఆ సమయంలో ఫ్లోరైడ్ ఉన్న అన్ని పదార్థాలను పరిహరించాలి. ఒకవేళ లక్షణాలు ఫ్లోరైడ్ వల్ల సంభవిస్తే అవి ఒక వారంలో గణనీయంగా తగ్గిపోతాయి, మరి అనేక వారాల్లో అదృశ్యమవుతాయి. కానీ జీర్ణాశయాంతర లక్షణాలు 15 రోజుల్లో మాత్రం స్థిరపడిపోతాయి. ఫ్లోరైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫ్లోరైడ్ సంబంధ వాటర్ని ఇవాళ తీసుకున్నాడు అనుకో, అతనిలో ఆ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి అంటే దాదాపుగా ఒక వారం లేదా 2 వారాలు ఉంటాయి. కానీ జీర్ణాశయంలో ఉన్నటువంటి లక్షణాలు, జీర్ణాశయంలో నిక్షిప్తమైన ఫ్లోరిన్ సో దాదాపుగా 15 రోజుల్లోపే స్థిరపడతాయి. అంటే సో డయాగ్నోస్టిక్ టెస్ట్ మాత్రం 15 రోజుల్లోపు చేయటం కొంత వాంఛనీయమైన పరిణామం. స్థానికంగా ఉండే ప్రాంతాల్లో అస్థిపంజర ఫ్లోరోసిస్ను గుర్తించడం కొరకు శారీరక పరీక్షలు చేస్తారు. సో దీస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ ఫ్లోరోసిస్ని గుర్తించడానికి చేసేటువంటి వివిధ రకాలైనటువంటి పరీక్షలు. స్థానికంగా ఉండే ప్రాంతాల్లో అస్థిపంజర ఫ్లోరోసిస్ని గుర్తించడం కోసం శారీరక పరీక్షలు చేస్తారు. మోకాల్ని వంచకుండా నేల నుండి ఒక నాణాన్ని ఎత్తమని అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేలపైన ఒక రూపీ కాయిన్ కానీ ఏదైనా ఒక వస్తువుని వేసి మోకాళ్ళు వంచకుండా తీసుకోవటం ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల్లో కొంచెం అసాధారణ లేదా కొంత కష్టతరమైనటువంటి కార్యక్రమంగా అని చెప్పవచ్చు. అస్థిపంజర ఫ్లోరోసిస్ ఉన్న వ్యక్తి దిగువ అంత్య భాగాల యొక్క పెద్ద కీళ్లను వంచకుండా నాణ్యాన్ని ఎత్తలేడు. మోకాళ్ళని వంచకుండా వంగలేకపోవడం ఇతర వ్యాధుల్లో కూడా పరీక్ష. ఓకే, సో నెక్స్ట్ చిన్ టెస్ట్ అంటారు. ఛాతీ యొక్క పూర్వగోడను గడ్డంతో ఇలా, సో ఈ గడ్డాన్ని ఛాతీ యొక్క ఈ భాగాన్ని టచ్ చేయమంటారు. ఒకవేళ మెడలో నొప్పి లేదా దృఢత్వం ఉంటే అతను మెడను వంచలేకపోవటం వల్ల ఛాతీని గడ్డంతో తాకడం సాధ్యం కాదు. కర్తను సో అంటే ఒక వ్యక్తిని ఛాతీ యొక్క గోడను పూర్వ గోడను ఇలా గడ్డంతో తాకమని అడుగుతారు. సో ఒకవేళ అతనికి కనుక ఫ్లోరోసిస్ ఉంటే ఈ మెడ ప్రాంతంలో బాగా దృఢంగా తయారై లేదా నొప్పి ఉండటం వల్ల అతను మెడను వంచలేకపోతాడు. ఎప్పుడైతే అతను మెడను వంచలేకపోతాడో తద్వారా అతనిలో ఫ్లోరోసిస్ ఉన్నట్టు మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ స్ట్రెచ్ టెస్ట్ అండి. వ్యక్తి చేతిని పక్కకు చాచి మోచేతి వద్ద మడిచి తల వెనుక భాగాన్ని తాకేలా చేస్తాడు. సో ఇలా ఉన్నప్పుడు అతనిలో ఫ్లోరోసిస్ లేకపోతే నార్మల్గా టచ్ చేయగలుగుతాడు. ఒకవేళ నొప్పి మరియు దృఢత్వం ఉంటే తల వెనుక భాగాన్ని ఇలా తాకడం సాధ్యం కాదు. సో అది కూడా ఫ్లోరోసిస్లోని ఒక వ్యాధి నిర్ధారణగా చెప్పవచ్చు. నెక్స్ట్ రేడియోగ్రాఫ్లు, ఇవన్నీ కూడా భౌతికమైన టెస్టులు. రేడియోగ్రాఫ్లు ఎక్స్రే ఎముక యొక్క చుట్టుకొలత పెరగటం, మందంగా ఎముక యొక్క చుట్టుకొలత పెరగటం మరియు ఎముకలు మందంగా మారటం మరియు ఎముక యొక్క బోన్ మ్యారో డెన్సిటీ బహిర్గతం చేస్తుంది. మరియు స్నాయువులు, ఎముకలు, రక్తనాళాలు కావచ్చు, ఎముక ప్రాంతాలు కావచ్చు లేదా అనుసంధాయక కణజాలాలు క్యాల్సిఫై చేయబడితే సో వాటిని ఎక్స్రే ద్వారా మనం గుర్తించవచ్చు. ఎముక యొక్క చుట్టుకొలత పెరిగిన, ఎముక మందంగా మారిన, ఎముక యొక్క సాంద్రత బహిర్గతం ఉన్న స్నాయువులు క్యాల్సిఫైడ్ చేయబడతాయి. మెడ, వెన్నుముక, మోకాలు, కట్టి భాగంలో, కట్టి మరియు భుజం కీళ్లలో ఫ్లోరైడ్ యొక్క గరిష్ట దుష్ప్రభావాలు గుర్తించబడతాయి. ఇది చేతులు మరియు పాదాల యొక్క చిన్న కీళ్లను కూడా ప్రభావితం చేస్తాయి. మెడ భాగంలో కావచ్చు, వెన్నుముక కావచ్చు, మోకాలు ప్రాంతంలో కావచ్చు, కట్టి మరియు భుజం యొక్క కీళ్లలో ఫ్లోరైడ్ యొక్క గరిష్ట దుష్ప్రభావాలు గుర్తించబడతాయి. సో ఈ జాయింట్స్లో ఫ్లోరోసిస్ యొక్క ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది చేతులు మరియు పాదాల యొక్క చిన్న కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. చేతుల్లో మరియు పాదాల యొక్క చిన్న కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ గ్యాగ్ టెస్ట్ లేదా సియాలిక్ యాసిడ్ ఆర్ గ్లైకోజమైన్ గ్లైకాన్ టెస్ట్, గ్యాగ్ అంటారు.
ఫ్లోరైడ్ యొక్క టాక్సిసిటీ యొక్క ఫ్లోరైడ్ యొక్క విషపూరిత ప్రభావాన్ని ముందస్తుగా గుర్తించడం కోసం లేదా రోగ నిర్ధారణ కోసం సియాలిక్ యాసిడ్ లేదా గ్లైకోజ్ అమైన్ గ్లైకాన్ టెస్ట్ ద్వారా ఎముకల్లో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ విలువను గుర్తించవచ్చు. మరియు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో గణనీయంగా పెరుగుతుంది. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి మరియు స్పాండిలోసిస్లో ఎస్ఏ మరియు గ్యాగ్ విలువ గణనీయమైన మార్పును చూపించదు. సో ఇటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎముకల నొప్పి, అన్ని ఎముకల నొప్పులు ఫ్లోరోసిస్ కాదు. సో కొన్ని ఏ గ్యాగ్ మరియు ఎస్ఏ, సియాలిక్ యాసిడ్ మరియు గ్యాగ్ వాల్యూస్ గణనీయంగా మార్పు రాకపోతే వీ కెనాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ద ఫ్లోరోసిస్. ఒకవేళ గ్యాగ్ వాల్యూ పెరిగితే వీ కెన్ అట్రిబ్యూట్ ఇట్ టు ద ఫ్లోరోసిస్. సో ఇది ఫ్లోరోసిస్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ వీడియోలో మనం ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, ఫ్లోరోసిస్ యొక్క రకాలు, ఫ్లోరోసిస్ యొక్క కారణాలు, ఫ్లోరోసిస్ వల్ల ఎలా శరీరంలో శోషించబడుతుంది మరియు ఫ్లోరోసిస్ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షలను చర్చించుకున్నాం. దీనికి సంబంధించినటువంటి మరొక ఎపిసోడ్ని నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.